ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి బైబిల్ సొసైటీ బిల్డింగ్ ఇదంతా బుక్ సొసైటీ అని. పార్కింగ్ ఓన్లీ ఫర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అండ్ లోపలికి వెళ్తే బుక్ రూమ్ కూడా ఉందంట. సో ఇదొక దారి అన్నమాట. ఏదన్నా బైబిల్కి సంబంధించి లేకపోతే హిస్టారికల్ బుక్స్ కానీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో కూడా ఈ ట్రీస్ని ఎవరు కదిలించరు. సో మొత్తం ఓవరాల్ సిటీ మొత్తం అలా ట్రీస్ ఉంటాయి అంతే. బైక్ డ్రైవ్ చేసే పర్సన్ కూడా హెల్మెట్ వేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్ కూడా డెఫినెట్లీ హ్యావ్ టు యూజ్ హెల్మెట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి బైబిల్ సొసైటీ బిల్డింగ్ ఇదంతా. ఇక్కడ నుంచి మీకు ల్యాండ్ మార్క్ యాక్చువల్గా మీరు బెంగళూరు వచ్చినప్పుడు చూడాలంటే ఇది ఓకే. ల్యాండ్ మార్క్ కావాలంటే కనుక ఇక్కడ చూడండి, ఎల్ఐసి ఆఫీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఆపోజిట్లో ఉండేదే బిల్డింగ్ అనమాట. ఇక్కడ ట్రాఫిక్ అనేది హెవీగానే ఉంటుంది, బట్ ఎక్కడ చూసినా కూడా మనకి గ్రీనరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు ఈరోజు. నిజంగా చాలా అద్భుతం. బైబిల్ని ప్రింట్ చేయడమే కాకుండా భారతదేశానికి ప్రత్యేకంగా భారతదేశానికి అందించడానికి ఎంతో కృషి చేసినటువంటి బైబిల్ సొసైటీ. సో ఇటు నుంచి వస్తే ఇలా ఉంటుంది. సో అది మెట్రో. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఈ కార్నర్లో మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఇది బిల్డింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సీ దట్ బిల్డింగ్. ఇక్కడ నుంచి మనకి ఓవర్ వ్యూ చూస్తే ఇలా కనిపిస్తుంది ద బుక్ సొసైటీ అని. బుక్ సొసైటీ కనబడుతుంది కదా, రైట్. ఇక్కడ నుంచి మనకి బైబిల్స్ అనేది ట్రాన్స్లేట్ అయినాయి. ఇది ఎంట్రన్స్. చూడండి ఇక్కడ స్క్రీనింగ్ కూడా పెట్టారు. బ్రాండ్ ప్రమోషన్స్కి స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. అండ్ పార్కింగ్ ఓన్లీ ఫర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అండ్ లోపలికి వెళ్తే బుక్ రూమ్ కూడా ఉందంట. సో లోపలికి వెళ్ళే ముందు ఒకసారి బయట నుంచి చూద్దాం మనం. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇది గేట్. సో ఎంట్రన్స్లో మనకి ఇక్కడ బుక్స్ బైబిల్స్ అనేవి ఇక్కడ చూడండి ఒక మ్యూజియం లాగా పెట్టేశారు. రైట్. ఇన్ ద బిగినింగ్ వాజ్ వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ and the word was God. John 1:1. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది ఇంగ్లీష్ బైబిల్ అనమాట. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసేపటికి తెలుగు బైబిల్ సెకండ్ ప్లేస్. మన తెలుగు లాంగ్వేజ్ ఉంది చూడండి, వండర్ఫుల్. అండ్ ఇది ఓపెన్ చేసింది సామ్స్ చాప్టర్ 23. యెహోవా నా కాపరి, దేనికి స్తోత్రం. అండ్ ఇటు రైట్ కార్నర్స్కి వస్తే ఇంకా
దిస్ వన్ ఈజ్ తమిళ్ బైబిల్. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ 4 లాంగ్వేజెస్ అనేది డిస్ప్లే చేశారు. ఇదిగోండి ఓవరాల్గా వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి ఇలాగ రోడ్డు పక్కన పెట్టేసి చక్కగా గ్లాస్ రూమ్లో నీట్గా పెట్టారు. అండ్ కొన్ని ఫ్లవర్ బొకేస్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సంథింగ్ వచ్చిన వాళ్ళు అక్కడ ఏదైనా పిన్ చేస్తారేమో. ఇదిగోండి ఫ్లవర్ బొకేస్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఎల్ఐసి ఆపోజిట్ ల్యాండ్ మార్క్, దానికి ఆపోజిట్లోనే మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న ఈ కార్నర్లో మనకి మెట్రో స్టేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ఇటు కొంచెం చూద్దాం, రైట్ సైడ్కి వెళ్ళి. ఓవరాల్గా బిల్డింగ్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇదంతా చూడండి, ఎక్కడ చూసినా ట్రీస్. రియల్లీ ఐ లవ్ బెంగళూరు అండ్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ సిటీ. సో ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. సీ దిస్, ఇదొక దారం అన్నమాట. ఎంట్రీ ఇటే అని చెప్తున్నారు. అండ్ ఇదొక స్టాల్, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ద బుక్ రూమ్ అంట. ఇది ఏదన్నా బుక్స్ కావాలంటే మనకి ఇలా ఏదన్నా బైబిల్కి సంబంధించి లేకపోతే హిస్టారికల్ బుక్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా డిసైపుల్స్ యొక్క పర్టికులర్ బుక్స్ ఏదైనా కావాలన్నా లోపల దొరుకుతాయి మనకి. సో ముందు బైబిల్ బుక్స్ని చూసే ముందు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్ మై ఫ్రెండ్స్. ఈరోజు ప్రత్యేకంగా ఎస్పెషల్లీ బెంగళూరు ప్రాంతానికి రావడం జరిగింది. బెంగళూరు ప్రాంతంలో నేను చదివినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చి చూడలేదు. అయితే ప్రత్యేకంగా దేవుడు ఈరోజు నేను చూడడమే కాకుండా మీకు కూడా ఆ యంగ్ రివైవల్ టీం యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా చూపించాలన్న ఆశతో నేను ఈ వీడియోని మీకు అందిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బైబిల్ సొసైటీ ప్రపంచానికి, దేశానికి చేసినటువంటి ముఖ్య ఉపకారం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలి. చెప్పాలంటే గడిచిన కాలంలో బైబిల్ అనేది హీబ్రూ, గ్రీక్ భాషల్లోనే ఉండేది. సో అందుకని ఆ టైంలో మనం ఏం చేయాలంటే, మనం హీబ్రూ నేర్చుకోవడానికి కుదరదు, గ్రీక్ నేర్చుకోవడానికి చెప్పేవాళ్ళు లేరు. అయితే మిషనరీసు దీన్ని స్థాపించి మనకి ఆయా లాంగ్వేజెస్లో అందించడం జరిగింది. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో ద టవర్ ఆఫ్ బాబెల్ యొక్క చరిత్రలో ఈ లాంగ్వేజెస్ అన్నీ విస్తరించిపోయినాయి. అందుకని అప్పటి నుంచి కూడా లాంగ్వేజెస్ ద్వారా మనుషులు వ్యాప్తి చెందారు. వారికి సువార్త అందించబడాలి అని అంటే
ఆయా లాంగ్వేజెస్లోనే ఉండాలి దేవుని వాక్యం కూడా. అందుకని దేవుడు అనేక మిషనరీస్ని ఏర్పరచుకొని ఇలాగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని, ఆ తర్వాత NIV అని, తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్స్, ఇట్లాగా రకరకాల సొసైటీస్ ద్వారా ఇవి వ్యాప్తి చెందినాయి. అందుకనే ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న వారికి కూడా దేవుని యొక్క గ్రంథం అందించబడుతూ ఉంది. గిద్యోన్ వర్షన్స్ అని ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సొసైటీస్ ద్వారా కూడా మనకు దేవుని వాక్యాన్ని అందించడానికి, అలాగే దేవుని యొక్క ప్రేమను మనకు కనపరచడానికి వీరు చేస్తున్న కృషి ఎంతో ఉన్నతమైనది. ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది నాట్ ఓన్లీ బెంగళూరు, దేశమంతా కూడా వ్యాప్తి చెందబడ్డాయి. ఆయా ప్రాంతాల్లో ప్రింట్ చేసేటువంటి ప్రెస్లు ఉన్నాయి. అలాగే ఈ బెంగళూరులో పర్టికులర్గా చూసింది ఏంటంటే, ఇది జస్ట్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, బట్ ఇక్కడ ఓన్లీ సెల్లింగే ఉంటుందంట. హియర్ ఓన్లీ సెల్లింగ్ బైబిల్స్. అయితే ప్రింటింగ్స్ వేరే దగ్గర నుంచి వస్తాయంట. సో దీనికి మెయిన్ 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇంకొంచెం దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. సో దాని లోపల డిఫరెంట్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి, తర్వాత గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బైబిల్స్ ఉన్నాయి, తర్వాత యూత్కి సంబంధించినటువంటి బైబిల్స్ ఉన్నాయి, విజువల్ బైబిల్స్ కూడా ఉన్నాయి, అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. ఒకవేళ మీలో ఎవరైనా బెంగళూరులో వచ్చి ఇది విజిట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా ఇది ఒక చక్కటి అనుభూతి అని చెప్పొచ్చు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాని దర్శించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయితే బెంగళూరు యొక్క ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చాలా అభ్యంతరాల గుండా నడిపించబడుతుంది, వ్యతిరేకతల గుండా నడిపించబడుతుంది. కనుక మనము ప్రార్థన చేద్దాం, బెంగళూరు యొక్క పట్టణం నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిచర్యలు అభ్యంతరాలు ఉన్న ప్రాంతాల్లో దేవుడు సమాధానాన్ని దయచేసి పరిచర్యలు విస్తరింపచేయాలని, కర్ణాటకలో దేవుని యొక్క సువార్తకు ఆటంకాలు తొలగించబడాలని, అనేకులు సత్యాన్ని తెలుసుకోవాలని, అనేకులు సత్య గ్రంథాన్ని చూడడానికి, సత్య గ్రంథాన్ని చదవడానికి ఈ సొసైటీస్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ బైబిల్ సొసైటీని కూడా, ఇలాంటి యొక్క సొసైటీస్ని దేవుడు దీవించలాగున మనందరము ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. Thank you, and especially may God bless the Society of Bible Institute and all the nations. Thank you, and may God bless you all. Thank you, and praise the Lord.